ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రేనందన్ బ్లాగ్స్. ఈరోజు అయితే మా అత్తయ్య ఇంట్లో ఉన్నా. ఇప్పుడు పొద్దున్నే 9 అయింది. మేమైతే దోశలు వేసుకొని అయితే తింటున్నాం. మా హస్బెండ్కి ఇచ్చేసాను, మా అక్కమ్మకి కూడా ఇచ్చాను. వాడు చూడండి, వాడికి బొమ్మలే పెడతానే తింటాడంట. చూడండి ఫ్రెండ్స్, ఇంకా నేనైతే దోశలు వేసేస్తున్నా. ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది, మీరైతే మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. మా ఇంటి దగ్గర అయితే టిఫిన్ చేసి వచ్చేసాము. ఇంకా మా అమ్మ అయితే నేనేమో బాగా తలకైతే చుండ్రు పట్టేసింది. ఇంకా విజయవాడ ఉయ్యూరు వచ్చాను కదా, ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఇది వేపాకు మెంతులు అయితే నైటే నానబెట్టేసింది. వేపాకు పెరుగు ఉల్లిపాయ అన్నీ వేసి రుబ్బింది. ఇంక నేనైతే అమ్మ అయితే బాగా పెట్టిద్ది, ఇంకా పాయ మంచిగా అయితే పెడుతుంది. నేనైతే పెట్టించుకొని ఒక 1 అవర్ 1.5 అవర్స్ ఉంటే ఇంకా తలకి మంచిగా పట్టిద్ది. ఇంకా ఇంతలోగా ఫస్ట్ అయితే మా చెల్లికి పెట్టేసింది, తర్వాత నేనైతే పెట్టుకున్నా. ఇంతలోగా మా అబ్బాయి సైకిలు తిప్పమంటుంటే ఇంకా తిప్పుతున్నాడు. మా చెల్లి అయితే తిప్పుతుంది. ఇంకా మా అమ్మ అయితే మంచిగా అప్లై చేసేస్తుంది, తలకి శుభ్రంగా అప్లై చేస్తుంది. ఇట్లా వేపాకు పెట్టుకోవడం వల్ల అయితే బాగా చుండ్రు అయితే డాండ్రఫ్ అయితే పోతుంది. నేను 1 మంత్కి ఒకసారి అయితే అలాగైతే పెట్టుకుంటా. ఒక మొత్తం నీట్గా పెట్టుకొని ఇంకా అది ఆరే వరకు మొత్తం అది అంతటా అది ఆరే వరకు నేనైతే ఒక 1 అవర్ అయినా ఉంచుకుంటా. 1 అవర్ ఉంచుకొని ఇంకా కుంకుడుకాయలతో అయితే ఆ రోజు స్నానం అయితే చేశాను. కుంకుడుకాయలు నానబెట్టి చేసుకున్నాము. తూర్పు నుంచి ఇంకా మా చెల్లి అయితే తీసుకొచ్చింది కదా. మా అబ్బాయి అయితే చూడండి, వాడే అయితే వెళ్ళిపోతున్నాడు. ఇదివరకు అయితే మేమైతే తొయ్యాల్సి వచ్చేది, వాడు ఇంకా తెలిసి వస్తుంది కదా, కొంచెం వెళ్తున్నాడు. ఇంకా సడన్గా అయితే అక్కడైతే ఆగిపోయాడు. ఏంటో ఆగావంటే ఇంకా వాడైతే ముందుకు ఇంకా వెళ్తున్నాడు. ఇంకా ఈ వర్షాకాలం వస్తే ఇంతే కదా, ఈ పురుగులు చెత్త చెదరం అంతా ఉంటుంది. వాడైతే అలా వంగైతే చూస్తున్నాడు. ఏంటి చూస్తున్నావురా అంటే అయ్యి మామూలు అని చెప్తున్నాడు. నేనైతే ఇంకా అలా పెట్టుకొని ఒక 1 అవర్ అలానే కూర్చున్నాను. హాట్ వాటర్ అయితే హీటర్లో పెట్టేసుకున్నా. ఇంకా అట్లా పెట్టుకోవడం వల్ల అయితే డాండ్రఫ్ ఉంటే పోతుంది. నాకైతే డాండ్రఫ్ ఉందని ఇంకా వేపాకు అయితే పెట్టుకున్నా. వేపాకు అనేది బాగా పవరు చూపిస్తుంది. నాకైతే బాగానే పడింది. ఇంకా వెంటనే అదైతే వదులుతుంది. ఇంకా మా చెల్లి అయితే ఇంకా నొరగైతే తీస్తుంది. ఇవన్నీ బాగా పిసుకుతుంది. ఈ నొరగైతే తలకైతే అప్లై చేసుకొని ఇది కుంకుడుకాయలు. ఇంకా కుంకుడుకాయలు వేడి నీటిలో వేసి నానబెట్టు. ఇంకా మా చెల్లిది ఆరిపోయింది, అది చేస్తుంది. ఇంకా మేమైతే ఫ్రెష్ అయిపోయి అలాగ రిలయన్స్కి అయితే వచ్చాము. రిలయన్స్కి వచ్చి చాలా డేస్ అవుతుంది. ఇంకా ఉయ్యూరు వస్తే రిలయన్స్కి ఊరికే సరదాగా అలాగైతే వెళ్తాము. కానీ ఇంకా నేనైతే మా అబ్బాయి అయితే వాడికి ఏం కావాలో అన్నీ వాడు పట్టుకొని పారిపోతున్నాడు. అసలు అది చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఎంట్రన్స్ అయ్యాము రిలయన్స్లో, వాడేమో కిందొడ్జే కనిపించింది. ఇంకా పండగ వాడికైతే వెళ్ళి తీసేసుకొని దాచేస్తున్నాడు. ఇంకా ఆడి షాంపూ ఏదైతే నేను రాస్తానో అదైతే ఆడికి బాగా గుర్తయితే ఉంది. ఇంకా వాడైతే ఆ 2 తీసేసుకున్నాడు. నేను ఎప్పటి నుంచో కుక్కర్ అయితే కొందామని చూస్తున్నా. ఇంకా ఇక్కడైతే చూశాను, కానీ నాకు అంతగా నచ్చలేదు. రిలయన్స్లో కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా నేను అందుకే విజయవాడ వంటంలో అయితే తీసుకుందాంలే అని ఇంకా అయితే వదిలేసాను అది. ఇంకా మా అబ్బాయికి అలా మొత్తం అయితే చూస్తున్నాము. మా అబ్బాయిని కింద జాయ్ అయితే అడుగుతున్నానని వాడైతే దాసేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా నేనైతే అట్లా వెళ్ళిపోతున్నా. ఏంటి అది కింద పడిపోయిందని. వాడి షాంపూ వాడికి ఉంది, కానీ ఏంటో అక్కడ డిమార్ట్లో అయితే ట్రాలీలో అయితే వేసేస్తాం. రిలయన్స్లో ఇంకా వాడి ఇష్టమో కానీ వదిలేసాము. ఇంకా అలా వదిలేస్తే చూడండి, వాడైతే నేను ఇంకా అట్లా చూస్తున్నాను నైట్ వేర్ అన్నీ. వాడు షాంపూ పట్టుకొని అయితే వదలలేదు. ఇంక ఇంటికి వచ్చిన వెంటనే వాడైతే పడుకొని పోయాడు. ఈవినింగ్ లెగిసి ఇంకా అలా వాకింగ్ చేస్తూ సైకిల్ అయితే తొక్కాడు. మా చెల్లి తొక్కుతుంటే వాడైతే కూర్చున్నాడు. ఇంకా అన్నం తినిపించడానికి మా పాటలు అయితే మామూలుగా చెప్పవసరం లేదు, ఒక 2 ముద్దలు అయితే తిన్నాడు. ఇంకా అలాగా ఎలాగోలాగా తిప్పి అయితే తినిపించాము. ఈవినింగ్ ఇంకా ఉయ్యూరు వెళ్తే మా ఇంటికి వెళ్తే ఇంక అంతే, అక్కడైతే సరదాగా ఉంటుంది. ఇంకా విజయవాడలో అయితే అలా ఉండాలి. మా తమ్ముడు ఈవినింగ్ అయితే మా తమ్ముడిని ఒళ్ళో ఎలా కూర్చొని పెట్టుకున్నాడు చూడండి ఫ్రెండ్స్. ఇంకా అని ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాడికి జో కొడుతూ అది పాప్కార్న్ అయితే వాడు తింటున్నాడు.
ఇదైతే 2 days వ్లాగ్ ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ డే అయితే మేమైతే ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే విజయవాడ వెళ్ళిపోతున్నాం. నాకైతే కళ్ళు కొంచెం ఇన్ఫెక్షన్ అయితే వచ్చిందన్నారు. ఇంకా నేను కళ్ళు బాగా ఒక 1 week నుంచి బాగా దురద అయితే పడుతుంది ఏంటి అని ఇంకా హాస్పిటల్కి వెళ్తే ఇంకా హాస్పిటల్లో ఇంకా అదే ఆరోగ్యశ్రీ కార్డు మీద అయితే చూపించుకున్న తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చింది అని చెప్పారు. డ్రాప్స్ అయితే ఇచ్చారు. ఒక 1 month అయితే యూస్ చేయమన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని మీలో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు ఇప్పుడే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ఉందంట. అంటిల్ దెన్ బాయ్.